శ్రీ వైకుంఠపురం వారి శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి రథయాత్ర మహోత్సవం కనుల పండుగల వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు ఆధ్వర్యంలో ఆటపాటలతో కళాకారుల నృత్యాలతో అంగరంగ వైభవంగా పోతిరెడ్డిపల్లి పిఎస్ఆర్ గార్డెన్స్ నుండి శ్రీ వైకుంఠపురం వరకు జరిగిన రథయాత్ర మహోత్సవంలో సంగారెడ్డి పట్టణ ప్రముఖులు, భక్తులు, పట్టణ ప్రజలు, శ్రీ వైకుంఠపురం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. గోవింద జై శ్రీమన్నారాయణ. అది కాన్ఫిడెన్స్ బాబు కొట్టడము. నరేష్ మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు.
చుక్కల లేడి రామ భజన సూది కన్నుల లేడి రామ భజన రామయ్య నలుబంట శ్రీరమ్మ తిరుబంట కరువారా ఈ పంట కన్నుల పంట శ్రీవైకుంఠపురం శ్రీవార వెంకటేశ్వర స్వామి వారి దివ్య భవ్య వైభవ రథోత్సవం ఈ సంగారెడ్డి పురవీధులలో అంగరంగ వైభవంగా ఈ రోజు మనం జరుపుకుంటున్నాం. శ్రీమన్నారాయణ రామానుజ జీవస్వామి వారి దివ్య భవ్య ఆశీ వైభవంతో 14 విరాట్ రూపమైనటువంటి వెంకటేశ్వరుడి యొక్క అద్భుతమైనటువంటి ఉత్సవం ఈ రథోత్సవం. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని అద్భుతమైనటువంటి సూక్తి. భగవంతుడి యొక్క లీలామానుష వైభవంలో ఈ రథోత్సవాన్ని ఎవరైతే సేవించుకుంటారో, రథంలో వేంచేసినటువంటి శ్రీమన్నారాయణ వైభవాన్ని ఎవరైతే దర్శించుకుంటారో వారికి అనేకములైనటువంటి పుణ్య ఫలితాలు లభిస్తాయి అని మనకు పెద్దల అనుగ్రహం. అలాగే ఈ మార్గశిర మాసంలో ధనుస్సంక్రమణ వైభవంలో గోదామ్మవారు తలపెట్టినటువంటి 30 రోజుల శ్రీనోమ వ్రతంలో భాగంగా 13వ తారీఖు జరిగేటువంటి గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవానికి గాను స్వామి ప్రత్యక్షంగా మీ అందరినీ ఆహ్వానించాలి, నా వారంతా నా పెళ్లికి రావాలి అని గోదమ్మను స్వీకరించేటువంటి అద్భుతమైనటువంటి రోజున పరివారం అందరితో కూడి గోదమ్మను వైకొనాలి అనేటువంటి అద్భుత సంకల్పం చేత శ్రీమన్నారాయణుడు మనందరినీ ఆహ్వానించడానికి మన సంగారెడ్డి పట్టణం అంతా కూడా తిరుగుతూ మనందరికీ దర్శనమిస్తూ ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం 13వ తారీఖున ఉదయం 11 గంటలకు ప్రారంభం చేసుకుంటాం. అందరూ రండి, భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది ధరించండి. జై శ్రీమన్నారాయణ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.